ఇంతకాలం ఆంధ్రోలు ముఖ్యమంత్రులు ఉండి వాళ్ళ పెత్తనం ఉండి ఆపిండ్రు గాని ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం. ఎవడాపుతాడో ఎవడు అడ్డమవుతాడో నేను చూస్తా. అవసరమైతే ప్రాజెక్ట్ గా నేను కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్ట్ కట్టిస్తానని మనవి చేస్తా ఉన్నా. అట్లా కావాల పనులు. ఇప్పుడు వచ్చిన తెలంగాణలో అంత జిద్దుగా అంత మొండిగా ఎక్కడ నాయకులు అక్కడ రాత్రి మగలు పనిచేసి కష్టపడి ఆ పనులన్నీ సాధించాలి. అప్పుడే తెలంగాణ వచ్చిన దానికి మనకు ఒక ముఖం తెలివి, మనకు ఒక కీర్తి. తెలంగాణ తీసుకొని నవ్వడం ముందు జారిపడేట్టు ఉండదు. తెలంగాణ తీసుకున్నామంటే బ్రహ్మాండంగా చేసిన వీళ్ళు గొప్పోళ్ళు అనేటువంటి పేరు మనం తెచ్చుకోవాలి. ఇతరుల ముందు ఎస్ బలాదూర్ అనిపించిన వీళ్ళు గొప్పోళ్ళు ఎందుకు కావాలన్న తెలంగాణ అడిగిండ్రు ఇప్పుడు తెలుస్తా ఉంది అని చెప్పి అందరు ప్రజలు గాని పక్క రాష్ట్రాల గాని మాట్లాడుకునే పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి తప్పకుండా తీసుకుని వద్దాం, గ్యారంటీ చేద్దాం. నేను వస్తా ఉంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం కూడా కలుగుతా ఉంది. టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొంతమంది ప్రజలను ఎంత పీక్కొని తిన్నాయో, ఎంత మానసిక బాధకు గురి చేసినాయో, ఎక్కడికి పోయినా ఒక దరఖాస్తు తీసుకొని వస్తా ఉన్నారు. ఏం బాబు ఈడ కూడా ఇద్దరు ముగ్గురు ఇచ్చింది, ఇది కొంచెం చేయి మీకు వస్తుంది. ఏందా సార్ మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, మేము రెగ్యులరైజ్ కావాలి. మేము గిరిజన ఆశ్రమ పాఠశాలను మాది రెగ్యులరైజ్ కావాలి. బాసర టెంపుల్లో ఉన్నాం కాంట్రాక్ట్ ఉద్యోగస్తాం, మాది రెగ్యులరైజ్ కావాలి. ఎక్కడికి పోయినా గతంలో నేను బాగా విమర్శ చేసిన ఈ కాంట్రాక్ట్ డాక్టరు, కాంట్రాక్ట్ లెక్చరరు, కాంట్రాక్ట్ టీచరు, కాంట్రాక్ట్ నర్సు, సపరేట్గా కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి పెట్టుకుంటే న్యాయం కాదు. ఏ పంచాయతీ లేదు. కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి, కాంట్రాక్ట్ మంత్రులు పెడితే వీళ్ళకన్నా బెటర్ పనిచేస్తారు వాళ్ళు. అందుకే నేను మనవి చేస్తా ఉన్నా, తెలంగాణలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మీరు ఏ డిపార్ట్మెంట్ అన్న కావచ్చు, ఏ పాఠశాల కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగం అన్న సిద్ధాంతానికే కేసీఆర్ వ్యతిరేకం. నాకు అది పడది. కాబట్టి ఎందుకు పడది? అది ప్రజలను వంచడం. కాంట్రాక్ట్ టీచర్, రెగ్యులర్ టీచర్ చేసేది గదే పని, కాంట్రాక్ట్ అని చేసేది గదే పని. వీళ్ళకి జీతాలు ఇయ్యరు. కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటేనే శ్రమ దోపిడీ విధానం, ప్రజలను దోచుకునే విధానం తప్ప మరొకటి కాదు. అందువల్ల తెలంగాణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండరు. మీడియా మిత్రులకు నా మనవి, పోయిన కాలంలో దరఖాస్తులు చదవలేక చేస్తాను నేను. వాళ్ళు ఇస్తా ఉన్నారు, కొద్దిగా మీరు క్లియర్ గా రాస్తే స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను. అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏదైనా సరే, తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్క ఉద్యోగి కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో ఉంచాం. మీరు నిశ్చింతగా ఉండండి. ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిపించుకోండి, ఎక్కడో అక్కడ బ్రహ్మాండంగా మీకు ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. మా అక్క చెల్లెలు నా ముందు మహిళా గ్రూపులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, గ్రామాలలో చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. వాళ్ళకి 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఉంది. నిన్న నాకు చాలా మంది టెలిఫోన్ చేసిండ్రు, 5 లక్షల నుంచి 8 లక్షలు చేస్తా అని నేను ప్రకటించిన. అన్నా బాగా చేసినావు కానీ 8 లక్షలు సరిపోదు, దయచేసి దాన్ని 10 లక్షలు చేయమని కోరింది. నేను బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన, ఏమమ్మా మా అక్క చెల్లెలు డబ్బులు తీసుకుంటారు, తిరిగి బాగా కడతారా పైసలు అంటే 100% మంచిగా చెల్లిస్తున్నారు సార్, వాళ్ళకి పెంచండి, నేను ఇవ్వాలని గడిగి ఉన్నామని బ్యాంకు వాళ్ళు చెప్పారు నాకు. దాంతో నిర్ణయం తీసుకున్నాం. నిన్ననే మహిళా గ్రూపులకు 5 లక్షలు వడ్డీ లేని రుణం ఏదైతే ఉందో 5 లక్షలు కాదు, దాన్ని 10 లక్షలు ఇప్పిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. బ్రహ్మాండంగా ఈ పనులు మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. విఓఏ అని చెప్పి మహిళా శక్తి గ్రూపులను సమన్వయం చేసే వాళ్ళు ఉన్నారు గ్రామాలలో, వాళ్ళు 18,000 మంది ఉన్నారు. వాళ్ళను డెఫినెట్ గా ఖచ్చితంగా వాళ్ళకి 2,000 రూపాయల జీతం ఉంది, 8 నెలల నుంచి ఆ జీతం కూడా దిక్కులేదు. వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితులలో నెలకు 5,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి విఓఏలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అందులో ఉన్న ఇంకితర సాధక బాధకాలు ఉంటే ఎన్నికల తర్వాత మీకు చర్చించి సానుభూతిని పరిశీలించి వాటన్నింటినీ కూడా చేసేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, మీ అందరికి తెలుసు, టీఆర్ఎస్ తన ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకటించున్నది. ఎలక్షన్ మేనిఫెస్టోలో వ్యవసాయం గురించి, విద్యుత్ శక్తి గురించి, రైతాంగం గురించి అన్ని విషయాలు వివరంగా చెప్పినాం. వ్యవసాయ మేనిఫెస్టో చూసి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మి అంటాడు, ఓ ఇక కేసీఆర్ అరిచేతుల వైకుంఠం చూపించిండు, యాడికెళ్ళి చేస్తాడు ఇదంతా చేయాలంటే 8 లక్షల కోట్లు కావాలంటే ఆయన వాజ్యం వచ్చింది. ఆయన చెప్పింది కరెక్టే, అందులో అబద్ధమేం లేదు. ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళు లెక్క గదే. కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తే ఎట్లుంటది? పావుల ప్రజలకు, బారాన జేబులకు.
ఆయన లెక్క ప్రకారం అయితే 8 లక్షల కోట్లు కావాల్సిందే. కానీ వేణుగోపాల్చారికి నాకు అంత డబ్బు అవసరం లేదు. మాకు ఉన్న డబ్బుల్ని చేసేస్తాం మేము. అంటే మింగుడు ఉండేది మా దానిలో. నేను మీకు మనవి చేస్తాను ఈరోజు, మింగుడు ఉండేది నాకు జ్ఞాపకం వచ్చింది కాబట్టి చెప్తున్నా. 100% ఏ జిద్దుతోని ఏ పట్టుదలతోని ఎట్లయితే కడుపు కట్టుకొని నోరు కట్టుకొని తెలంగాణ ఉద్యమం చేసినామో ఖచ్చితంగా ఈ తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణ, బంగారు తెలంగాణ తయారు చేయడానికి 100% రాజకీయ అవినీతిని బొందబెడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పొలిటికల్ కరప్షన్ పోతేనే ప్రజలకు మంచి జరుగుతుంది, రాజకీయ అవినీతిని సమాధి చేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది. కాబట్టి దయచేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిపించండి, అద్భుతమైనటువంటి ప్రగతి ఫలాలు మీరు పొందండి అని నేను మనవి చేస్తా ఉన్నా. రైతులకు 1 లక్ష రూపాయలు రుణం మాఫీ చేస్తామని చెప్పినాం. బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో బతకాలి. ఒక్క రూమ్ ఇండ్లుండయి. రేపు రాబోయే రోజులలో 3 లక్షల రూపాయల ఖర్చుతో పిల్లర్స్ పోసి, ఐరన్ పిల్లర్స్ పోస్తాం. 2 బెడ్రూమ్లు, ఒక వంటగది, ఒక హాల్, 4 రూములతోని ఇల్లు ఉండబోతుంది. వీకర్ సెక్షన్స్ ఇది. దీనిలో ఇళ్లకు లోన్ ఉండదు. 100% మొత్తం మాదే ఉంటుంది. మీరు 1 రూపాయి కూడా బాకీ కట్టే అక్కర లేదు. నిజంగా ఆడవాళ్ళు భర్తలు చనిపోయిన ఆడవాళ్ళకు గాని, ముసలివాళ్ళకు గాని ఉపయోగపడాలంటే ఖచ్చితంగా వాళ్ళకి నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అట్నే వికలాంగులు, కాల్లో చేలో లేక కన్నో లేక బాధపట్టలేకుంటారో ఆ పిల్లల జీవితాలు పోయినాయి కాబట్టి వాళ్ళు కూడా మనలాగా మనుషులే కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి. కాబట్టి వాళ్ళకి నెలకు 1500 రూపాయల జీతం ఇప్పిస్తా, ఇది నా మాట అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.